హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డులను విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి తీర్పు వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసిన ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవీదేవి తీర్పు ఇచ్చారు. తొలుత పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గతేడాది జనవరి 31తో సర్పంచ్ పదవీకాలం ముగిసినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు. సర్పంచులను తప్పించి పంచాయతీ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించిందని వాదించారు. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని చెప్పారు. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచ్లు సొంత నిధులు ఇచ్చేందుకు అభివృద్ధి పనులు చేయించారని చెప్పారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బంది పడుతున్నారని, వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావకపోవడంతో వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాత సర్పంచ్లకే బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కోరారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.